సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మొత్తం 3 పిటిషన్లు దాఖలు చేశారు వర్మ. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టు మెట్లెక్కారు వివాదాస్పద దర్శకుడు. గతంలో విచారణ వాయిదా వేసిన హైకోర్టు అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ డెన్ నుంచి ఏపీ పోలీసులు వెనుతిరిగారు. శంషాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన లేరని తెలుస్తోంది. అయితే వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు సిద్దమని ఆర్జీవీ లీగల్ టీం చెబుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. విచారణకు 2 సార్లు డుమా కొట్టడంతో సీరియస్ అయిన పోలీసులు నిన్న నేరుగా వర్మ ఇంటికెళ్లారు. ఆర్జీవీ ఆఫీస్ దగ్గర హడావుడి చేశారు. సెర్చ్ వారెంట్ లేకపోవడంతో గేటు దాటి డెన్ లోపలికి వెళ్లలేదు. అయితే ఆయన ఎక్కడున్నారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో తలదాచుకున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. అక్కడ కూడా ఆర్జీవీ లేకపోవడంతో వెనుదిరిగారు. రైట్. మరోవైపు విచారణకు వర్చువల్ గా హాజరయ్యేందుకు సిద్దమని ఆర్జీవీ లీగల్ టీం ప్రకటించింది. బీఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం వర్చువల్ గా హాజరయ్యేందుకు అవకాశం ఉందని అంటోంది లీగల్ టీం. పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామంటున్నారు. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. అయితే ఆర్జీవీకి ముందస్తు బెయిల్ వస్తుందా, బెయిల్ రాకపోతే ఆర్జీవీని పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయమా అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. థ్యాంక్ యూ అమూల్య. ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే హాట్ టాపిక్ ఉందో ఆర్జీవీ వ్యవహారం, ఇప్పుడైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీసులు ఆర్జీవీకి అయితే చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అయితే ఆర్జీవీ మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదైనప్పటికీ ఇంతవరకు అయితే ఎవరు ఆయన తలుపు తట్టి ఆఫీస్ తట్టి మాత్రం ఇంతవరకు ఆయనకైతే నోటీస్ ఇచ్చిన పరిస్థితి లేదు. అయితే ఫస్ట్ టైం ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన ఒంగోలు రూరల్ పోలీసులు అయితే ఆయనకి నోటీసులు ఇచ్చి విచారణకి ఈ నెల 19 వరకు విచారణ హాజరు కావాల్సిందిగా అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఆర్జీవీ మాత్రం ఆ విచారణకు రాలేనని ముందుగానే తనకు ప్రీ షూటింగ్ అయితే ఖరారై ఉన్నాయో వాటిలో నిమగ్నమై ఉన్నాను, నేను విచారణకు వస్తే ఎవరైతే ఆ సినిమా నిర్మాత ఉన్నారో అతనికి భారీగా నష్టం జరుగుతుందని చెప్పి ఆయన అయితే విచారణ డుమ్మా కొట్టిన పరిస్థితి ఉంది. దీంతో మరోమారు ఆయన నాకు వారం రోజులు గడువు కావాలని అట్లాగే ఆయన వాట్సాప్ ద్వారా ఎవరైతే ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ ఉన్నాడో శ్రీకాంత్కి వాట్సాప్ ద్వారా సందేశం ఇచ్చడంతో పాటు తన ఎవరైతే ఇక్కడ ఒంగోలులో అతను అడ్వకేట్ ఉన్నాడో శ్రీనివాసుల ద్వారా కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ రిక్వెస్ట్ లెటర్ యాక్సెప్ట్ చేసిన శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఒంగోలు రూరల్ సిఐ ఆయన మరో 5 రోజులు టైం ఇస్తూ ఈ నెల 25 అంటే నిన్న విచారణకు రావాల్సిందిగా అయితే ఆర్జీవీకి సూచించిన పరిస్థితి. అయితే ఆర్జీవీ విచారణకు వస్తారో రారో అని చెప్పి ముందుగానే ఊహించిన పోలీసులు ఒక టీం అయితే ముందుగానే అక్కడ రెండు టీములను అయితే ముందుగానే ఆర్జీవీ ఆఫీస్ దగ్గర కూడా పంపించారు. ఏదైతే పోలీసులు ఊహించిన విధంగానే ఆర్జీవీ అయితే నిన్న కూడా విచారణకు రాని పరిస్థితి. దీంతో ఇక్కడ ఎవరైతే ఒంగోలు నుంచి ఎవరైతే ఆ టీంలు వెళ్ళాయో 2 పోలీసు బృందాలు, ఆ బృందం వాళ్ళు అక్కడ ఆర్జీవీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆర్జీవీని మరోమారు నోటీసులు ఇచ్చి పిలవాల్చే ప్రయత్నం చేసినప్పటికీ అయితే ఎవరైతే ఆర్జీవీ సిబ్బంది ఆఫీస్ సిబ్బంది వారైతే లోనికి పంపించిన పరిస్థితి. ఆర్జీవీ అయితే ఇక్కడ లేడు, ప్రస్తుతం వేరే ఇతర చోట్ల ఉన్నారు, సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడని చెప్పిన పరిస్థితి ఉంది. దీని మీద అయితే నిన్నంతా ఈ ఆర్జీవీది హాట్ టాపిక్ గా జరిగిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఆర్జీవీ ఫోన్ కూడా అందుబాటులో లేడు. కొంత సమాచారం మేరకు అయితే కోయంబత్తూరులో ఇటు తమిళనాడులో కోయంబత్తూరులో సినిమా షూటింగ్ లో ఉన్నారని చెప్పి అయితే సమాచారం అయితే అందుతుంది. మరోవైపు అయితే ఆర్జీవీ ఏదైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో అది హైదరాబాద్ లోనే చూపిస్తున్నట్టు మాత్రం పోలీసులు చెప్తున్న సమాచారం అయితే మనకు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఆర్జీవీ ఇప్పటికే ఆల్రెడీ అయితే ఒంగోలు పోలీసులు తన మీద కేసు నమోదు చేశారు. ఆ నమోదు చేయాలి, ఆ కేసుని కొట్టివేయాలని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఇచ్చారు. అయితే దీని మీద ప్రస్తుతం కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది పోలీసులు. అయితే అట్లా పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. దీంతో వెంటనే తనని అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వమని అప్పట్లో అడిగిన పరిస్థితి ఉంది ఆర్జీవీ. అయితే ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు అయితే ఇవ్వలేమని తేల్చేశారు. కావాలంటే మీకు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకోమని చెప్పి అయితే చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఆర్జీవీ అయితే ముందస్తుగా బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పరిస్థితి. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణ రానుంది. ఒకవేళ ఈ రోజు విచారణలో ఆర్జీవీకి ముందస్తు బెయిల్ రాకుంటే మాత్రం మరోసారి అయితే ఆర్జీవీ కోసం పోలీసులు అయితే వెతుకులాట అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే ఆర్జీవీ కోసం ఇప్పటికే కోయంబత్తూరు, హైదరాబాద్ లో కూడా 2 టీంలు వెళ్లి సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా చూసుకుంటే తన సోషల్ మీడియాలో కానీ, సినిమాల్లో కానీ, మీడియా డిబేట్లలో కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఆర్జీవీ తను ఏం చేసినా కానీ చెల్లుతుంది, తను నచ్చినట్టు సినిమాలు తీస్తాను,
తను తీసిన సినిమాలు చూస్తే చూడండి, లేకపోతే చూడబాగనని కరాఖండిగా మాట్లాడి ఫస్ట్ టైం పోలీసులు నోటీసులకు అయితే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా ఆర్జీవి అయితే ప్రస్తుతం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. మరోవైపు అతను లాయర్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ అయితే తాను డిజిటల్ గా విచారణకు సహకరిస్తారు, తను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు, ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం డిజిటల్ విచారణకి సహకరిస్తారు కాబట్టి మీరు ఆ విధంగా ఏర్పాట్లు చేయండి అని చెప్పి కూడా పోలీసులు అడుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఫిజికల్ గా తను ఒంగోలు పోలీసుల మీద హాజరు కావాలంటే 14 రోజులు సమయం కావాలని చెప్పి కూడా ఆర్జీవి తరఫున అడ్వకేట్ అడుగుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఒంగోలు పోలీసులు ఏం చేస్తారు దీని మీద అనేది మాత్రం తెలియాలంటే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.